ఈ భారతదేశంలో మొదట ఎక్కడి నుండి వచ్చారు మనుషులు, అది మనుషులకు ముందు తెలియాలి. అది తెలియదు మనుషులకు. చరిత్ర చెప్పట్లేదు కరెక్ట్ గా, సైన్స్ చెప్పలేదు కరెక్ట్ గా, ఇంకెవరు చెప్తారు? సైన్స్ చెప్పాలంటే అది అందట్లేదు సైన్స్ కి. ముగిద్దాం. కాబట్టి ఏటట యావత్ భూమి ఇంత కాపముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని ఏం పెట్టాడట? తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలంను వారి నివాస స్థలం ఒక పొలిమేరలను ఏలుపరిచాను. చూసారు ఎంత బాగుందో ఇది, అర్థమైన వాళ్ళకి, స్వార్థ పరులకి, మత ఛాందసవాదులకు ఇది అర్థం కాదు. వాళ్ళు తమ స్వార్థం కోసం వీళ్ళు మతం మారిపోతున్నారు, వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి మార్చేస్తున్నారు, ప్రలోభాలు పెట్టి మార్చేస్తున్నారు అంట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చారు? మీకు ఎంత ఇచ్చారు చెప్పండి? ఇష్టపూర్వకంగా డబ్బులు ఇవ్వలేదు. మీకు ఎంత ఇచ్చారు? ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారు కదా, మీరు చర్చికి వెళ్ళడానికి ఎంత ఇచ్చారు మీకు? కార్తిక్ ఎంత ఇచ్చారు నీకు? ఇష్టపూర్వకంగానే. రమేష్ ఎంత ఇచ్చారు చెప్పు? నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదండి. మరి ఏం చేస్తారు? మరి ఎలా వెళ్ళిపోయారు? ఇష్టపూర్వకంగా మేము దేవుడిని తెలుసుకున్నాం. మరి కన్న తల్లిని విడిచిపెట్టి పరాయి తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నారా? లేదు, మాకు కన్న తండ్రి దగ్గర వెళ్ళాము. ఏంటట చెప్పండి? దేవుడు అనడానికి రుజువులేంటి, సాక్ష్యాలేంటి? ప్రకృతి. అందరిని కలిగించింది ఒకటే దేవుడు అనడానికి రుజువు, సాక్ష్యాలేంటి? ఈ ప్రకృతి. నువ్వు గుడ్డిగా నమ్మేరా బాబు అని దేవుడు లేని దేవుడికి ఉన్నాడని